కృష్ణానగర్లో నీ ఫోటో హోర్డింగ్ వేస్తా, ఓకేనా? చేస్తావేంటి? కాలేజ్ పడేంత అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఎంత చేస్తాం దౌడలు వెళ్తాయి ఎంత చేస్తాం అంతా చేస్తే కదరా భయ దౌడలు వెళ్తాయి అంటారా? ఎవడేమన్నాడు చేస్తున్నా? మీ వాళ్ళే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కూరి. ఈరోజు ఒక కాస్టింగ్ డైరెక్టర్ పైన టాస్క్ చేసామండి. ఒక ఆర్టిస్ట్ మనకు టాస్క్ ఇచ్చింది అనమాట. అసలు ఎందుకు ఇచ్చింది ఏంటి అనేది తన మాటల్లోనే వినండి. టాస్క్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ గా వచ్చింది. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Tag your thoughts. ఈమె పేరు త్రివేణి. సినీ ఇండస్ట్రీలో కొందరు మోసగాళ్ళు ఉంటారు. ఆ మోసగాళ్ళ వలలో ఈమె కూడా బలైపోయింది. అయితే ఒక ఏజెంట్ను నమ్మేసి ఈమె 2 లక్షల రూపాయలకి ఇచ్చింది. అతను ఏం చేసి ఈ ఛాన్స్ ఇస్తా ఆ ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి నమ్మించి ఒక 6 months నుంచి మేము తిప్పుకుంటుంది తప్ప ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇచ్చినట్టు లేదు. తర్వాత ఈమె మన ఛానల్ చూసి మన కన్సల్ట్ అయింది. అంజనీ దాస్ కూడా నేను ఏం చేసామంటే అతన్ని ట్రాక్లో పెట్టాం. నాకు సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇప్పియండి అని చెప్పేసి అతను ఒక 1 week నుంచి ఫోన్లోనే చార్జ్ చేయడం కానీ ఫోన్లో మాట్లాడడం కానీ చేస్తున్నాను. అయితే ఇవాళ ఆయన్నే నాకు లొకేషన్ పెట్టి ఇక్కడ వికారాబాద్ తమ్ముడు ఇక్కడ రా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడికి వచ్చినాక ప్రాసెస్ ఎట్లుంటుంది అంతా అతను చెప్తాను. సరే మాట్లాడినాక మీరే చూద్దరు అతను ఏం చేస్తాడు ఏందనేది. గెట్ రెడీ ఫాక్స్. సరే వాళ్ళు ఎట్లా అని చేసేసి అమ్మాయికి న్యాయం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సరే ఒక పని చేయండి, మీరు కార్లో కూర్చోండి, నేను అతను రాగానే మాట్లాడి నీకు సిగ్నల్ ఇప్పిస్తాను ఆ పర్సన్తో. నువ్వు అప్పుడు వచ్చేసి సరే అతను ట్రాక్ చేసి అంతా సెట్ చేసినాక నేను పిలిపిస్తాను. సరే నేను చూసి నాకు ఫస్ట్ అతనికి నీళ్ళు మింగుతాడు, అందుకే కొద్దిసేపు ఇది చేద్దాం. సరే తమ్ముడు నువ్వేనమ్మా? అతి వినయం దూర్త లక్షణం. ఏం పేరు నీ పేరు? సుధాకర్ నమస్కారం. సుధాకర్, వెరీ గుడ్. ఏంటమ్మా ఎక్కడ ఉంటావు? నేను మేడ్చల్ ఉంటాను సార్. నేను మేడ్చల్లో ఉంటావు? చిన్నప్పటి నుంచి అంబిషన్ అనమాట. ఎందుకంటే ఒక్కసారైనా ఫ్రేమ్ మీద పడాలని ఓకే ఎన్నో చేసిన నేను. అప్పుడు యూట్యూబ్లో ఇట్లా కొన్ని వీడియోస్ చేస్తుంటా సార్. మీరు చూసిన చూడలేదు నాకు తెలియదు కానీ ఓకే చాలా వీడియోస్ ఉంటాయి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇండస్ట్రీలో? నేను ఒక 8 months నుంచి, అంటే అప్పుడు కొంచెం వేరే ఉండే 8 months అనుకున్నాను. ఇంకా ఓకే 8 months నుంచి ట్రై చేస్తున్నాను సార్. నేను ఓకే ఇక్కడ ఆఫీస్లో కూడా వెళ్ళి అన్నీ చేసినట్టు కానీ ఓకే ఇంకా నాకు కరెక్ట్ నాకు ఒకటే సార్ పిచ్చి ఏంటంటే నాకు ఇప్పుడు ఏమైనా చేసి చూపెడతా సార్. నేను ఓకే ఇప్పుడు లేదు అట్లాంటి కిక్ బాక్స్ అన్నీ వచ్చి నాకు. ఇప్పుడు లేదు అట్లాంటి కిక్ బాక్స్ అన్నీ వచ్చి నాకు. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. మనకదే కావాలి. దట్స్ వాట్ ఐ వాంట్. చెప్తున్నా సార్. ఆ ప్యాషన్ ఇలాంటి కుర్రోళ్ళే నాకు కావాల్సింది. నిజంగా సార్ నాకు పిచ్చి ఉంది సార్. ఏమో ఎట్లా అంటే నేను ఏ చేయమన్నా చేస్తా సార్. నీకు ఏ నవరసాల ఏ రసం కావాలన్నా సరే, మామిడికాయ జ్యూస్ విండి సార్. ఓకే అంత పట్టు సార్ నాకు. ఓకే అదే కావాలి. ఏది కావాలంటే అది ఇస్తా సార్. నేను నీకు ఏ రసం కావాలంటే నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుంది సార్, ఒక్కోసారి పండుకునే నిద్ర పట్టు. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు మనం ఇట్లా వెయిట్ చేయాలి. వెరీ గుడ్ మనకు అదే కావాలి. వెరీ గుడ్. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? నేను నీకున్నా వద్దు. చాలా మందికి లైఫ్ ఇచ్చినా నేను. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? అదే సార్, అందుకే నాకు ఆ ఉద్దేశంతో నేను. తమ్ముడు నువ్వు కరెక్ట్ పర్సన్ కలిసావు, చాలా మంచి పర్సన్ కలిసావు. నా గురించి చెప్పే ఉంటారు కదా చాలా మంది. లేదు సార్, నేను చెప్తున్నా కదా, మీకు కలిస్తే పని అవుతుంది అనే ఉద్దేశంతో నేను వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా కానీ మీరు ఒక్కసారి లేపుతారు. సరే లేదు మంచి బిజీ షూట్లు ఇప్పుడు కూడా వికారాబాద్లో. అందుకే నేను ఏదేమైనా సరే అని చెప్పేసి కార్ తీసుకొని మా ఫ్రెండ్ కార్లో నేను బిజీలో ఒప్పించుకొని బయట వచ్చింది సార్. ఓకే నాకు పైసలు అని అన్నీ ఉన్నాయి కానీ ఒక సాటిస్ఫై ఏంటంటే ఐఎమ్ ఒక యాక్టర్ కావాలి. ఓకే సార్ రియల్లీ చెప్తున్నా, నాకు మంచి ప్రాపర్టీ అంత ఉంది. ఓకే బట్ నాకు ఒక అంబిషన్ ఏంటంటే తెర మీద నేను పడాలి. ఓకే ఖచ్చితంగా. నీ పేరేంటన్నా? సుధాకర్ సార్. నాది ఏ ఊరు మంది? సుధాకర్ మేడ్చల్. ఏ ఊరు మంది? మేడ్చల్. నా పేరు కూడా సుధాకర్ మేడ్చల్ ఉంటుంది. ఓకే యూట్యూబ్లో కూడా సుధాకర్ మేడ్చల్ అంటే మచ్చలు వస్తాయి కూడా. ఓకే తమ్ముడు నీ లైఫ్ ఖచ్చితంగా నేను సెట్ చేస్తాను. మరి ఏం లేదు నాకు అంతా. నేను ఏమంటాను సార్, మీకు ఏదంటే అది నాతో అయినంత వరకు నేను ఏమంటే అది చేస్తా. బట్ నాకు ఒకటి ఏంటంటే తెర మీద పడాలి. తమ్ముడు నేను నీకు మాట చెబుతా వింటావా? కృష్ణానగర్ ఉంది కదా, కృష్ణానగర్లో నీ ఫోటో హోర్డింగ్ వేస్తా, ఓకేనా?
కృష్ణానగర్లో నీ ఫోటో హోర్డింగ్ వేస్తా, ఓకేనా? ప్రామిస్ సార్. ప్రామిస్. నేను చెప్తున్నా కదా, చాలామంది నేను లైఫ్లో తెచ్చానమ్మా, అదవుతుందా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తమ్ముడు, మరి దేనికైనా రెడీగా నువ్వు? నేను అట్లేం లేదు సార్, నేను 100% 200% సరే నువ్వు రియల్లీ చెప్తున్నా, మీరు నమ్ముతావు నమ్మరు, మా పేరెంట్స్ కాదని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ ఉంటున్నా. వెరీ గుడ్. ఇదేరా నాకు కావాల్సింది, ఇదే. వెరీ గుడ్. ఆడుకు నేనున్నా. అంటే తమ్ముడు ఇక్కడ ఏంటంటే మనకి నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, అదవుతుందా? కానీ కొంతమంది ఎదుగుతారు, దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. అందరి లెక్కలు తేలుస్తా. సరే దేనికైనా తెలుసు, ఒకరోజు ఈయన ఉండమని ఉంటా, 4 రోజులు పస్తులు ఉండమని ఉంటా, లేదు నన్ను కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్, సన్నగా మగ ఇలియనాలాగున్నావు. అబ్బాయిల కమిట్మెంట్ అంటమ్మా, అది కాదులే. కానీ మరి కొంచెం మనీ అయితే అమ్మా, ఓకేనా? నీ ఫైనల్ ఎజెండా అదే కదా? పర్లేదు సార్, ఏం కాదు, నేను బస్ ఛార్జర్ నేను పెట్టుకుంటా. బస్ ఛార్జీలు కాదమ్మా, అంటే కొంచెం తెలుసు కదా నీకు, తెలుసు చెప్పే ఉంటారు కదా. అవును, నాకు రాజు శేఖర్ వాళ్ళు కూడా అన్నారు, ఇట్లా వాళ్ళు అన్న తీసుకుంటారు సార్ అని చెప్పి అన్నారు. మీరు చూసుకున్నానమ్మా, చాలా మంది చూసుకున్నాను, వాళ్ళందరూ నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. పల్లెక పూరి రోడ్ల మీద తిరుగుతుంటే పిలిచి పోకిరి ఇచ్చా. కాకపోతే ఏంటంటే కొంచెం అమౌంట్ అయితే. పర్లేదు సార్, నేను పెడతా. నీ ఇష్టం సార్, మీరు ఎప్పుడు ఎంత అంటారు ఎప్పుడు, దాన్ని బట్టి మా పేరెంట్స్ కూడా ఒక మాట చెప్పేసి నేను చెప్తా. తెచ్చుకో, మరి 10 లక్షలు తెచ్చుకో. టూ మచ్ రా రేయ్. ఈరోజు చేసేస్తాను నేను సార్. 10 లక్షల అమ్మా, ఇప్పుడు సినిమా అంటే ఏంటి, నీకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? కోట్లు ఇస్తారు. 10 లక్షలు పెట్టుకోవడం లేదు నీకు లెక్క. ఒక పని చేయండి సార్, నాకు రెమ్యునేషన్ అట్లా ఇచ్చేది ఉంటే అలా కట్ చేసుకోగలుగుతారేమో. లేదమ్మా, ఫస్ట్ ఇది టాలెంట్కి సంబంధించింది. నాకు టాలెంట్ ఉంది సార్, చూపెట్టి అదంతా కాదు, నీలాంటి టాలెంట్ కాదు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అదవుతుందా? డబ్బులుంటే చెప్పు, నన్ను కలిసావు, 10 లక్షలు చూసుకో, రెడీ చేద్దు కానీ వద్దు. కానీ ఇంకేమన్నా చూడండి సార్, ఏంటంటే 10 లక్షలు అంటే కష్టం అవుతుండొచ్చు. ఇంకా మ్యాటర్ లేదమ్మా. సార్ ఇప్పుడు అంటే అంత అమౌంట్ అంటే ఏం తగ్గదా సార్? తమ్ముడు, ఒక మాట చెబుతా వింటావా? నీకు ఒక్క మాట చెబుతా వింటావా? ఇదేమన్నా మార్కెటా? అట్లా ఇప్పుడు ఇదేమన్నా మార్కెటా? మనకు దోసకాయలు 30 రూపాయలు కావాలంటే 20 రూపాయలు రావడానికి. ఇది నీ లైఫ్ తమ్ముడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కృష్ణానగర్లో? సరే సార్, వాళ్ళందరూ తిరగాల, వాళ్ళందరూ ఎట్ట ఎదుగుతారు అనుకుంటున్నావు? నువ్వు తెలివైనవాడు కాబట్టి నా దగ్గరికి వచ్చావు. నేను నీకు మంచి ఆఫర్ ఇస్తున్నా, 10 లక్షలు చూసుకో, మ్యాటర్ అయిపోయింది. సరే సార్, ఒక పని చేస్తాను. నేను కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు అనంత మీతో చిన్న మాట మేము నాకు చెప్పమంటే చెప్తే లేకపోతే చెప్పండి పర్లేదు. ఏంటి ఒక చిన్న మాట సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి సఫర్ అయినమాట. అంజనీ దాస్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాడు ఏదో వాటిని 5 లక్షలు ఇచ్చిన. వాటిని 5 లక్షలు ఇచ్చిన. వెల్కమ్ టు నేను అంజనీ దాస్. 5 లక్షలు నాకు ఛాన్సులు ఇస్తా అని చెప్పేసి 2-3 నెలలు తెప్పించుకున్నావు. మేబీ మీరు కూడా అట్లాంటి అలా కానే కాదమ్మా, ఎందుకంటే నాకు అలా నేను చేయను. ఎందుకంటే 5 లక్షలు ఇచ్చి ఆల్రెడీ నేను సఫర్ అయినా సార్. నేను ఇప్పుడు అమౌంట్ చేయడానికి నాకు ఏం పెద్ద ఇది కాదు. మీరు కూడా నేను ఇంతకుముందు చేస్తారు అన్న చేస్తారా సార్, నాకు అమౌంట్ విషయంలో నాకు అట్లాంటివి ఏం లేదు సార్. నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీ పేరు నా గుండెలో పెట్టుకుంటాను. ఇంతకుముందు అంజనీ దాస్ గారిని వాడికి ఇచ్చేసి మోసపోయాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అట్లాంటి పనులు మీరు ఏమని అంటే తమ్ముడు, అలాంటి మన దగ్గర ఏం జరగవు. నా మాట నమ్ము. నిన్ను పెద్ద సినిమాలో పెట్టించే బాధ్యత నాది. ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి 5 లక్షలు ఇచ్చి మోసపోయాను కదా. మీరు కూడా అట్లాంటిది ఏమైనా చేస్తారని నాకు భయం అవుతుంది. తమ్ముడు, ఒకటే మాట, నువ్వు వాడిచ్చాడు, ఆడికి డబ్బులు ఇచ్చిన, ఈడికి డబ్బులు ఇచ్చిన, ఇవన్నీ కాదు. నీకు నమ్మకం ఉంటే ఇయ్యి, లేదంటే లేదు. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ సెటిల్ అయిన వాళ్ళే. మరి ఈమె సెట్ కాలేదురా? ఈమె ఎందుకు సెట్ కాలేదురా? నువ్వు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంద్రా పైసలు తీసుకుని అన్నాలేంద్రా? నాటకాలు తింటున్నావా? ఏం చేస్తున్నారు మీరు? నాటకాలు చేస్తున్నావు? ఛాన్సుల కోసం వచ్చా అని చెప్పి ఏం చేస్తున్నావురా? నాటకాలు తింటున్నావా? ఎక్స్ట్రా మాట అరుస్తున్నాడు భయ్యుడు.
ఏయ్ నువ్వేం ఎక్స్ట్రా మాట్లాడాలి? అమ్మాయిలంటే ఎటకారంగా ఉందా? అమాయకులు చూస్తే ఎట్లా వస్తాయి అమాయిస్తున్నారు. పైసలు? మనిషి వాగ్గాడిది వారా నువ్వు? పైసలు ఎట్లా వస్తాయి అనుకోనేసి అరే అవులా పాడక రూపాయి కష్టపడితే వస్తారా నీకు? ఇట్లా సొమ్ము వేసుకొని సొమ్ము ఏం తీసుకుంటారా? నీ పిల్లలు పుట్టాలు అయిపోతారా అమ్మా? ఎన్నాలైందిరా నువ్వు నన్ను అట్లా తిప్పుకుంటున్నావు? మనిషి వాగ్గాడిది వారా నువ్వు? ఇప్పుడు మీరు వచ్చింది ఎందుకు? పైసలు ఊరికి వస్తున్నావు అనుకున్నావా? ఇట్లా ఎంతమంది మోసం చేసావు అంటున్నా? ఛాన్స్ ఇస్తాను ఇట్లా ఎంతమంది మోసం చేసావు బే? ఇట్లా ఎంతమంది మోసం చేసావు బే? నాడు నీ మొత్తం ప్రొడక్షన్ అంతా అన్ని వలగొడుతున్నాడు. ఆలమ్మ చేసాను. తమ్ముడు ఒక నిమిషం ఆగు, కొంచెం వెనక జరుగు. ఇంకా జరిగేది కాదు బే. పైసలు ఎందుకు తీసుకో మా చెల్లె? ఒక్క నిమిషం ఆగు. ఎందుకు తీసుకుని ఆడుతున్నా బే? ఒక్క నిమిషం ఏంది నాటకాలు ఎంకున్నావా? మా చెల్లె పైసలు ఎందుకు తీసుకున్నావు? ఏ అవకాశం ఏ సినిమాలు ఇప్పించినావు? ఇప్పిస్తానని తీసుకొని తిప్పుతుండన్నా. ఏ సినిమాలు ఇప్పించినావు నువ్వు? ఏ సినిమాలో ఆమె ఫోటో పడ్డా చెప్పు. సిగ్గు లేదారా నీకు? మనిషి వాగ్గాడిది వారా నువ్వు? మనిషి వారా? మనిషి పుట్టుక ఉట్కాలి ఎవరను? అన్నం తింటున్నావా? కానీ నీ నోటికి మేము పెట్టింది తింటున్నావా? పైసలు ఎందుకు తీసుకున్నావు ఫస్ట్ అది చెప్పు నాకు. పైసా ఛాన్స్ ఇద్దామని తీసుకున్నా. మరి 6 నెలల నుంచి చెప్పి ఎంత ఛాన్స్? 6 నెలల నుంచి కదా. ఎక్కడ దొరకాలి కదా. ఏం దొరకాలి? దొరకంది ఎందుకు తీసుకున్నావు పైసలు? ఇప్పుడు మా అన్న దగ్గర ఎందుకు పైసలు గుంజుతున్నావు? నా తెలిసిన దొరకంది ఎందుకు తీసుకున్నావు పైసలు? ఆమె దగ్గర దొరకంది ఎందుకు తీసుకున్నావు? దొరికితేనే అయితే అయితే అని చెప్పాలి, లేకపోతే కాదని చెప్పాలి. రండగానికి కూసోలే. చేత కాకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలా? అంటే ఇట్లా అమాయకులను చేసి ఆడుకోవడం నీ పని? అరేది నీ వల్ల మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందిరా బాఢావు. నీ వల్ల మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందిరా బాఢావు. ఒక ఆడదాని సొమ్ము నీకు సిగ్గులేరా నీకు? పౌరుషం లేదా నీకు? సిగ్గు లేదు? ఇప్పుడు షూట్ జరుగుతుంది, తర్వాత కాలండి మీరు. నాటకాలు ఇంకా చెప్తాం కొడతా నేను. మంచిగా డబ్బులు నీకు కావాలంతే కదా. డబ్బులు ఏయ్, ఇవ్వా? చేయండి పెడుతున్నావు. నీ డబ్బులు నీకు కావాలంటే చేయండి పెడుతున్నావు. నువ్వెందుకు చేయాల్సిన నా చెల్లె చేస్తారు. డబ్బులు వచ్చి ఇప్పుడు వరకు ఏయ్. పైసలు ఇవ్వాలని తెలీదా నీకు? నాటకాలు ఎంతున్నాను. ఏంటి కొడతామా? ఏమనుకుంటున్నావు? ఏమనుకోలేదురా? పైసలు పడతాయి ఇక్కడ. ఏం నాటకాలు నాటకాలు చేస్తున్నావు అంటున్నా. ఏం నాటకాలు? నాటకాలు చేస్తున్నా. నా పైసలు నాకు పడాయి. ఏం మాట్లాడుతున్నాను? నా పైసలు నాకు పడాయి అంటున్నా. ఆఫీస్కి వచ్చి తీసుకో. ఏం ఆఫీసు? ఆఫీస్కి వచ్చి తీసుకో. ఏం ఆఫీస్ నాడు? నీ ప్రొడక్షన్ మొత్తం ఏయ్ ఆగు, చేస్తావేంటి? చెయ్యిగా కాలేజ్ పడేంత చేస్తావేంటి? చేస్తావేంటి? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు జరుగుతుంది ఇక్కడ? మేము ఇంత చేస్తాం. ఎంత వేస్తే దౌడలు వెళ్తాయి. ఆ, దౌడలు మేము ఇంత వెళ్తాయి. చేస్తాం. అంతా వేస్తే కాదురా భయ, దౌడలు వెళ్తాయి అంటున్నా. ఎవడేమన్నాడు రా? ఏయ్, ఎందుకు ఇస్తాం పైసలు? ఏంటి చేస్తున్నా? చేస్తున్నావు ఏంటి? ఏంటమ్మా నువ్వు? ఏయ్, ఏంటి? ఆమె కొంచెం చూపిపోయింది నువ్వు. మాట్లాడు మాకు. ఏయ్, నువ్వు ఎవరిని పే? పైసలు పడతాయి. సిగ్గులేదా? ఆడదాం సొమ్మిది నీకు. అరే ఇంద్రాబాయ్ మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చెప్పుదాం కదా నీ అమ్మ. సిగ్గు అనిపిస్తుంది నీకు? ఆడలో సొమ్మిది నీకు సిగ్గు అనిపిస్తుంది అంటున్నా. అరే అవులే, ఇదంతా రికార్డ్ అవుతుంది నీకు. ఇదంతా తీసుకో, ప్రొడక్షన్లో పెడతా నేను. ప్రొడక్షన్లో పెట్టి పడతా నేను. నీ క్యారెక్టర్ బయట పడుతుంది అన్నా. ఇవన్నీ సహజం. అన్నీ సహజమా? ఎవరు సహజం? పైసలు లింక్ సహజమా? ఆడదాం సొమ్ము తినడం సహజమా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతాయి? పైసలు తోపేయడమా? పైసలు తోపేయడం జరుగుతాయా? ఇదంతా రికార్డ్ చేసి పెడతా నేను. నీ ప్రొడక్షన్లో పెడతా. అమ్మాయి పైసలు తిండికి సిగ్గులా? సార్ మీ వాళ్ళే ఇల్లు నేను చెప్తా. అందరు తీసి పడే, ఇంకా అందరు ముందు ఇచ్చే తీసి పెడతా నేను. బట్ట చింపేస్తాను ఇవాళ నేను మామూలుగా. ఇదిగో నీకు ఒక ఏ విషయం ఎవరు చెప్తాను. తమ్ముడు నీకు? ఎవరు తమ్ముడు నీకు? అమ్మ- ఎవరు బే? ఎవరు తమ్ముడు నీకు? అమ్మాయిల్ని ఇక్కడ వాడుకుంటారు. నేను నిన్నేం అడగలేదు కదా. ఎందుకు అడుగుతావురా? అరే ఆ ఉద్దేశంతో నేను కొడతలే ఇప్పటిదాకా. అర్థమవుతుందా? నువ్వు అమ్మాయిల కమిట్మెంట్ అడగలేవనే ఉద్దేశంతోనే నేను ఇప్పటిదాకా సంజాయించుకొని మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? పైసలు తీసుకొని సిగ్గు అనిపించదు. ఇవే పనులరా మీకు? పైసలు కావాలి, అమ్మాయిలు కావాలి, ఇవేనారా? మనుషులు గారా? మీకు చెల్లెలు అక్కలు లేరా? సిగ్గు అనిపిస్తలే నీకు? ఏంద్రాబాయ్ సిగ్గు ఇక్కడంతా కామన్ ఇది. దోలెంకాయం. ఏంద్రాబాయ్ సిగ్గు ఇక్కడంతా కామన్ ఇది. దోలెంకాయం. ఏయ్ ఆగు, కొంచెం వెనక. ఏయ్, ఏయ్, అందరూ, అమ్మా, ఏయ్, మాట్లాడుతూ. ఒక విషయం చెబుతాను. ఒక్క విషయం. ఎన్నాళ్ళు కష్టపడ్డాను. ఏరా నా పోస్టర్ ఎక్కడ వేస్తారన్నా నువ్వు? 1 వీక్ లో పోస్టర్ వేస్తానన్నా. అందరు పోస్టర్ వేస్తావరా నువ్వు? 6 నెలలు అవుతుంది. వేయించినారా? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు, ఏదో చెప్పు. ఇక్కడ
అందరూ ఛాన్సుల కోసం ఏవేవో అడుగుతారు. నేను ఆమెను ఏమి అడగలేదు. ఆ ఉద్దేశంతోనే ఉద్దేశంతో కమిట్మెంట్ అడిగిన కమిట్మెంట్ అంటే లేదన్నా అన్నాడు. ఆ ఒక్క మంచి ఉద్దేశంతో నేను ఇప్పటిదాకా మాటలు పెట్టి మాట్లాడుతున్నా. అర్థమైతే పిఎస్ దోలుకోకుండా తమ్ముడు ఇది ఇక్కడ కామను. తమ్ముడు లేదా వీడు 1 వీక్లో వేస్తానన్నాడు అన్న. 6 నెలలు అవుతుంది. బయట కాదనుకున్నాను అన్న. అరే అవులే ఆమె ఏడికెంచో బతకనికి ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్లో ఇండస్ట్రీలో వచ్చింది. ఆడికే వచ్చినా నువ్వు అక్కడే ఉండమను. వీడికి 2 లక్షలు అక్కడే ఉండవు. ఊర్లో ఉండి చేసుకోమని ఏదో ఒక పని. ఇక్కడికి రావడం ఎందుకు? ఊర్లో ఉండి చేసుకోండి. జరుగుతాయి ఇక్కడ నీకు ఎవడు ఎందుకు కదా ఆర్టిస్ట్ కావాలనుకున్నా తెలుసో లేదో ఏం తెలుసు. ఇక్కడ ఇవన్నీ కామన్. ఏం కామన్? పైసలు దింకోవడం కామన్. ఏం కామన్? పైసలు దింకోవడం కామన్. నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదంటే లేదంతే. అవురా పైసలు ఇస్తావు. డబ్బులు ఇస్తారు, ఛాన్సులు వస్తాయి. అందుకు ప్రొడక్షన్ ఇదంతా రికార్డ్ చేసి పెడుతున్నా రే. ఇదంతా రికార్డ్ చేసి పెడుతున్నా. ప్రొడక్షన్లో పెడతా నేను. ప్రొడక్షన్లో పెట్టి నీ పొట్టు కొట్టపందాం. రే నాకు కూడా అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు. మేమేం పిచ్చగా కావు. అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. మాషా అనుకుంటున్నావారా అన్న? ఇప్పుడు నీకు తెలుసు కదన్నా. నాకు తెలుసు. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు కదన్నా. ఇవన్నీ కామన్ అని తెలుసు కదన్నా. అవునరా. ఎట్లా కామన్ అవుతుంది? ఎట్లా కామన్ అవుతుంది? ఎలా చెప్పాలి? ఎలా చెప్తావా? పైసలు పడేసి మాట్లాడు. అంటున్నాను. పైసలు పడేసి మాట్లాడు. నువ్వు అరే ఒకటే ఒక ఉద్దేశంతో ఇష్టపడుతుంది. ఏం తెలుసా? నువ్వు అమ్మాయిలను కమిట్మెంట్ అడగలేవని ఒకే ఒక ఉద్దేశంతో పైసలు మాత్రమే అడుగుతున్నా. లేకుండా నీకు ఇంకా పుంగి పని చేస్తున్నాయి. కానీ ఎందుకు లేవు అన్ని ఇప్పుడు పైసలు పడేసి మాట్లాడు. నీకు ఎంత తీసుకున్నావు? నీ దగ్గర ఏం దించు. ఆగ్రాబాయ్ నువ్వు నువ్వు కొంచెం వెనక జరుగు. నీ దగ్గర ఎంత తీసుకున్నా? 2 lakhs. నీ 2 లక్షల కోసం నేను ఈ పరువు బాగొట్టుకోలేను. సాయంత్రం రండి, ఇచ్చి పడేస్తా. మీరు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతారో నేను చూస్తా. నాకేం బిగలరా బాయ్. టాలెంట్ ఉంటే ఏం మాట్లాడతారు ఇక్కడ? టాలెంట్ రాన్న సంపమిగా కొడతాను. టాలెంట్ ఉంటే ఇవ్వండి. ఎవడు ఏం చేయలేడు. చిరంజీవి అట్లే వచ్చినా టాలెంట్తో వచ్చిరు. టాలెంట్ లేదనుకో అసలు. టాలెంట్ లేకుండా నీయాసం ఏదో ఎంత సైన్ చేసి వేస్ట్. ఇంకెంతమందిని మోసం చేస్తాడా? ఒక్క నిమిషం చూడు. నీయాసం నాకు మస్తు ఫోన్లు చేస్తారు. నా యూట్యూబ్ ఛానలే. నేను నీళ్ళకి ఆఫర్ల కోసం మీకు చేయరా బాగా చేస్తాం అంతే. చెంపవాల కొడతానేమో. స్టూడెంట్స్ పాటకి మాట్లాడదాం. ఆడ పోయి చదువుతాం. నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసినా ఇంతమంది చూసినా పొట్టోడికి దోలు తీరిపోయింది. నీ పైసలు ఆఫీస్కి వచ్చి తీసుకో. అవసరం లేదు. ఈయనే పడదాం. లేకుండా నాకు ఇప్పుడు పైసలు ఇస్తావా? నీకు కదండి. ఏంద్రా పై నీకు వాళ్ళ? నువ్వు నాకు రాళ్ళు ఏం చేస్తా? నేనేం చేస్తా? లేకపోతే నువ్వు ఎడుకొని ప్రొడక్షన్ ప్రొడక్షన్ అన్ని వసూలు చేద్దాం. కార్లో చెక్ ఉంది, రాసిస్తారా? నీ మీద నమ్మకం లేదు. నేను కూడా వస్తాడు. అవసరం లేదు బాయ్. నా తొక్కల షూటింగ్ కావాలి. నా పైసలు ముఖ్యం. నాకు పైసలు ముఖ్యం. అరే ఎక్కడ దొరికారా బాయ్ నువ్వు? వివాస్ మనం ఫైనల్గా అయితే ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల అతను కూడా భయపడి మనకు చెక్ ఇచ్చింది. త్రివేణి 2 lakhs rupees అని ఇచ్చాను. సిగ్నేచర్ ఏంది ఇట్లా? శరత్ కుమార్ అన్న. ఓకే. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. ఈ చెక్ 1 week ఆగి వేసుకోమన్నాను కాబట్టి వేసుకో. ఒక చెక్ బౌన్స్ అయినవి వాడి మీద 2 కేసులు పెట్టచ్చు. ఈ వీడియో ఉంది కాబట్టి ఈ కేసు పెడదాం, ప్లస్ ఈ చెక్ బౌన్స్ కేసు కూడా పెడదాం. నువ్వేం టెన్షన్ పడకు. నీకు కరెక్ట్ ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే అమౌంట్ వచ్చేస్తాయి. వాడికి దెబ్బకే వాడికి పడిపోయింది. కానీ అర్థం టెన్షన్ పడుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఈమెకి వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నా, మీ టాలెంట్ ఉంటే కష్టపడి మీరు బయటికి రండి. అంతేగాని వాని మాటలు నమ్మి వీనికి పైసలు మాత్రం పైసలే కాదు ఇంకా కమిట్మెంట్ అని ఎప్పుడు అట్లాంటి చేయకండి. దయచేసి చెప్తున్నా వ్యూవర్స్, మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి మోసాలు చాలా అవుతున్నాయి. కాబట్టి దయచేసి వ్యూవర్స్ మళ్ళీ మీ అందరు కాల్మొక్కి కాదు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, హన్నబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కష్టపడ్డ పైసలు ఎవరికి ఇవ్వకండి. గుడ్డిగా ఎవరిని ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే దేశం అట్లుంది ఇప్పుడు. ప్లీజ్ వ్యూవర్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే వీడియోని షేర్ చేయండి. ఎక్కువ షేర్ చేయడం వల్ల చాలామందికి మెసేజ్ వెళ్తుంది. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట దాన్ని పటపట కొట్టండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.
చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే